హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. నిహా స్కూల్ స్పోర్ట్స్ డే ఎలా జరిగింది, దీనికి సంబంధించిన కొన్ని యూస్ఫుల్ టిప్స్ని కూడా మన వ్యూవర్స్తో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. मजहब नहीं सिखाता, आपस में प्यार रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा, हिंदुस्तान हमारा। जोरदार तालियों से अभिनंदन कीजिए, स्वागत। प्रार्थना करते हैं कि यह कार्यक्रम सफलतापूर्वक संपन्न हो। సో ఇలా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ చూస్తున్నట్లుగా ఫస్ట్ మార్చ్ ఫాస్టింగ్ అండ్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టారు. సో అసలు చూస్తుంటేనే ఐ ఫీస్ట్గా అనిపించింది. లాస్ట్ టైం కనిష్క స్కూల్ స్పోర్ట్స్ డేని షేర్ చేసినప్పుడు కూడా మన వ్యూవర్స్ అంటూ ఉన్నారనమాట కమెంట్స్లో, మేము కూడా అక్కడ డైరెక్ట్గా ఉండి పార్టిసిపేట్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపించింది, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ సంధ్యా గారు అని చెప్పారు. పర్టికులర్గా కనిష్క స్పోర్ట్స్ డే వ్లాగ్లో కూడా ఈ విషయాన్ని షేర్ చేశాను. నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా స్కూల్ స్పోర్ట్స్ డే అన్న యాన్యువల్ డే అన్న బీభత్సమైన ఇష్టం అన్నమాట. ఇంకా సెలబ్రేషన్స్ని స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఆ స్టూడెంట్ పర్ఫెక్షన్ కానీ కమిట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అన్నీ మిక్స్ అయ్యి అసలు చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. అసలు కనిష్క యాన్యువల్ స్పోర్ట్స్ డే ఫ్యూ డేస్ తర్వాతే నిహాది కండక్ట్ చేశారు. సో మార్నింగ్ లేచిన వెంటనే అసలు సివియర్ హెడేక్ అనమాట. ఇద్దరిని మేనేజ్ చేయాలి, ఇద్దరిని అట్ ఏ టైం రెడీ చేయాలి. కనిష్కని ఏంటంటే ఆ రోజు స్కూల్కి పంపించలేదు, సో ఇక్కడికి తీసుకురావాలని. అలాంటి సిచ్యువేషన్లో ఒక సైడ్ ఏమో అసలు వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్, ఇంకొక వైపున లేదు కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉండాలి. ఇలా ఆలోచించి ఇక వెళ్ళాల్సిందని డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడు ఈ విషయాన్ని వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా, మనకు కొన్ని కావాలంటే కాంప్రమైజెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే మనం అనుకున్నది సాధిస్తాము. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా వరకు పేరెంట్స్కి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే మన పాప కానీ బాబు కానీ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారా, యాక్టివ్గా ఉన్నారా, ఇదే చూస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇక్కడ మన కిడ్సా వేరే వాళ్ళ కిడ్సా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరిని మనం ఎలా ట్రీట్ చేస్తాము, దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము, అందరితో ఎలా మింగిల్ అవుతున్నాము, ఒక కమ్యూనిటీతో మనం ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది ఇక్కడ బాండింగ్ కానీ ఇంటరాక్షన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడు బెంగళూరు వెదర్ కూల్గా ఉంటుందని చెప్తూ ఉంటాను కదా, ఈరోజు ఎండ్ అయితే బీభత్సంగా ఉంది. ఇక నా హెడేక్ అయితే ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి త్వరగా ప్రోగ్రామ్ మొత్తం కూడా ప్యాకప్ చేసేసారు. సో ఇక ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అవి పర్చేస్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇక ఇంటికి వచ్చి మా లంచ్ ఫినిష్ అయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు రొటీన్. అండ్ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్లుగా మన వ్యూవర్స్కి ఈ రోజున ఏ టిప్స్ టు మెయింటైన్ ఏ క్లీన్ హోమ్ దీని గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. హౌస్ క్లీనింగ్ అనేసరికి మెయిన్ పార్ట్ వచ్చేసరికి డస్టింగ్ డే ఉంటుంది కదా.
వ్యూవర్స్లో చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీరు ఎన్ని రోజులకు ఒకసారి ఫ్లోర్ మాపింగ్ చేస్తారు, డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేసుకుంటారు, ఈ వర్క్స్ అన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు, టిప్స్ కూడా మాకు షేర్ చేయండి అని. నా వరకు వచ్చేసరికి ఎవ్రీడే ఎర్లీ మార్నింగే పూజకు ముందుగానే ఇల్లంతా కూడా మాపింగ్ కానీ ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కనుక ఎవ్రీడే ఖచ్చితంగా మాపింగ్ చేయాల్సిందే. ఈ రొటీన్ నాకు ముందు నుంచి అలవాటే కనుక కొత్తగా అండ్ కష్టంగా ఏమీ ఉండదు. సో ఇక డీప్ క్లీనింగ్ వచ్చేసరికి స్పెషల్గా ఇలా డస్టింగ్ కానీ లేకపోతే ఎక్స్ట్రా వర్క్స్ ఏవైనా సరే నేను డే టైంలో పెట్టుకుంటానమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి నా వర్క్స్ అన్నిటిని స్టార్ట్ చేసుకుంటాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్కి నా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్లీ డీప్ క్లీనింగ్ వచ్చేసరికి వెన్స్డే ఆర్ సండే ప్లాన్ చేసేసుకొని రిమైనింగ్ వర్క్స్ని దీనికి తగ్గట్టు సెట్ చేసేసుకుంటాను. డీప్ క్లీనింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి బెడ్ అండ్ సోఫా వ్యాక్యూమింగ్తో స్టార్ట్ చేస్తాను. ఇంట్లో కిడ్స్ ఉన్నా సరే ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇక ఇంట్లో పెట్స్ ఉంటే వాళ్ళ కష్టాలు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, డస్టింగ్ కూడా చాలా కష్టమే. నేను బెడ్ అండ్ సోఫా వ్యాక్యూమింగ్కి ఇక్కడ యూస్ చేస్తున్నది అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్. ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన ఫీచర్ వచ్చేసరికి మనకు యూవీ ల్యాంప్. ఇది 99.9% బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఎస్పెషలీ అగారో వ్యాక్యూమ్ క్లీనర్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాదాపు నేను 1.5 years నుంచి యూస్ చేస్తున్నాను కదా, సక్షన్ పవర్ ది బెస్ట్గా ఉంటుంది. నేను పర్సనల్గా ఎర్లీ మార్నింగ్ డేని స్టార్ట్ చేసేదే బెడ్ సెట్టింగ్తో. దీంతో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ ఆర్గనైజ్డ్ లైఫ్ని కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీడే డస్టింగ్ చేసినా సరే స్వెట్ కానీ లేకపోతే డస్ట్ పార్టికల్స్ కానీ మైట్స్ కానీ, అంతేకాదు డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఉంటూ ఉంటాయి. మన మ్యాట్రిస్ కండిషన్ బట్టి అది చాలా ఇయర్స్ నుంచి మనం యూస్ చేస్తున్నట్లయితే వీక్లీ ట్వైస్ ఇలా వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ నా మ్యాట్రిస్ కొత్తదైతే గనక మనం వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. బెడ్ చూడ్డానికి నీట్ అండ్ క్లీన్గా ఉన్నా సరే ఫైన్ డస్ట్ ఎంత ఉందో చూసారు కదా. కాకపోతే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా కలెక్ట్ అవుతుంది ఏంటన్నది, ఆ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మన వ్యూవర్స్తో షేర్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే ఎక్కువ హై బడ్జెట్లో వ్యాక్యూమ్ క్లీనర్స్పై మనీ స్పెండ్ చేయలేమని అనుకున్న వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ అన్నింటికంటే మించి ఈజీ టు యూజ్. దీంతో యూజ్ ఒకటేంటి, మ్యాట్రెస్ నుంచి పిల్లోస్ కానీ కుషన్ కవర్స్ సోఫా మొత్తం కూడా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. వన్స్ వ్యాక్యూమింగ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ బటన్ని రిలీజ్ చేస్తే ఆ డస్ట్ కప్ మొత్తం కూడా మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. డ్యామ్ ష్యూర్గా చెప్పగలను, వ్యాక్యూమ్ చేయకముందు చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ని అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము. అంతా బాగుంటుంది. యూవీ ల్యాంప్ ఉండడంతో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాని జస్ట్ మనకు 1 meter తీసుకుంటే కనుక 2 to 3 times చేసామంటే పర్ఫెక్ట్గా మనకు బెడ్ మొత్తం శానిటైజ్ అయిపోతుంది. వన్స్ యూస్ చేసిన తర్వాత డస్ట్ కంటైనర్ అండ్ ఫిల్టర్ని మనం రెగ్యులర్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం యూజ్కి. కాంపాక్ట్గా ఉన్న ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. మార్కెట్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అగారో. ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తే ఏ వీక్ ఇన్ ఏ డేని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని టేస్టీగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఆ విశేషాలన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కూల్ వెదర్లో ఇలాంటి ఫుడ్ సోల్ఫుల్ అని చెప్పచ్చు. ఇది సడన్ ప్లాన్ అని చెప్పచ్చు. అనుకోకుండా పుష్ప 2 మూవీ చూడాలనిపించింది. అండ్ కిడ్స్ ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు కదా, సో హ్యాపీగా ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. మోస్ట్ అవైటెడ్ బ్రేక్ అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే గమనించుంటే ఒక 4 days వరకు బ్రేక్ తీసేసుకొని అస్సలు ఏ వర్క్ చేయలేదు. సో ఈ హెడేక్ వల్లనే ఇక ఆ తర్వాత మెల్లగా రొటీన్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట వ్లాగ్స్ని పోస్ట్ చేయడం. అగైన్ బ్యాక్ ఒక మంచి కంటెంట్ వీడియోస్ని మన వ్యూయర్స్కి అందించాను. నిన్నటి వీడియో చూసుంటే కనుక టైం మేనేజ్మెంట్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ మంత్రాస్ అన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేశాను. నేను ఎలా అయితే వీడియోస్ని ఒక ప్యాషన్తో ఇంకా మొత్తం ఎఫర్ట్స్ పెట్టి 200% బెస్ట్ కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇన్ రిటర్న్ కూడా మీరు ఇచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ నిజంగానే నా ఎనర్జీ లెవెల్స్ని పీక్కి తీసుకెళ్ళాయి. మీరు పంపించిన బూస్టింగ్ కమెంట్స్ కానీ వీడియోకి మీరు ఇచ్చిన లైక్స్ కానీ డెఫినెట్గా నన్ను మోటివేట్ చేశాయి అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక నెక్స్ట్ అప్కమింగ్ వీడియో పూజా రిలేటెడ్ ఉంటుంది. ఇక మన పూజా వీడియోస్ని మీరు ఎంతలా ఇష్టపడతారో స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. లైక్స్ రూపంలో మీ లవ్ అండ్ సపోర్ట్ని అందరూ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను.
వీడియో నోటిఫికేషన్ రాగానే అసలు వీడియో కంప్లీట్గా కూడా చూడము, స్టార్టింగ్లోనే లైక్ చేసేస్తూ ఉంటాము, కమెంట్ చేస్తామని చెప్తూ ఉంటారు కదా, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక వైపున లైక్ చేస్తే మాకేంటి ఉపయోగం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను ఇంకేం కావాలి. ఎప్పుడు నేను నమ్మే ఒక స్ట్రాంగ్ పాయింట్, మనం గ్రో అవడమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది యూజ్ అయ్యి వాళ్ళ గ్రోత్ కూడా హెల్ప్ అవ్వాలనే. ఈ విషయాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేసినా చేయకపోయినా చాలామంది మన వ్యూయర్స్ మన వ్లాగ్స్నైనా సరే పూజా వీడియోస్నైనా సరే చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, మోటివేట్ అయ్యి వాళ్ళ లైఫ్ని బెటర్ చేసుకున్నారు అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆబ్వియస్లీ ఇన్ రిటర్న్ ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ అండ్ మోటివేషన్ టు డూ బెస్ట్. ప్రజెంట్ జనరేషన్ అయినా సరే లేకపోతే ఎల్డర్స్ అయినా సరే మన వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ థాట్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్ రిజల్ట్ని, పాజిటివ్ లైఫ్ని ఇస్తాయనే. ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు రిసీవ్ చేసుకున్న కమెంట్స్ ఒకవైపు ఉంటే, నిన్నటి షార్ట్ వీడియోకి వచ్చిన కమెంట్ మరోవైపు నిలిచిందనే చెప్పాలి. హరిచందన గారు పంపించిన ఆ కమెంట్ని మన వ్యూయర్స్ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. I recently started watching your videos and I got so impressed about the way you are dealing your life with so much of commitment and discipline. మీ ఇంటర్వ్యూ చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను సంధ్య. మీలో ఒక తెలియని సింప్లిసిటీ అండ్ ఇన్నోసెన్స్ ఉంటాయి. యు ఆర్ వెరీ సింపుల్. మీకు మీ ఫ్యామిలీకి స్వామి అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలని నేను ప్రే చేస్తున్నాను. కీప్ రాకింగ్ సంధ్య. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ యూట్యూబ్. నిజంగా ఈ కమెంట్ చూసిన తర్వాత నా హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఈ 3 yearsలో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానీ హార్డ్ వర్క్ కానీ ఆ పెయిన్ మొత్తం మర్చిపోయాను అసలు. నేను ఈ పాయింట్ని మన వ్యూయర్స్కి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. వీడియో కంటెంట్ కానీ ప్రజెంటేషన్ కానీ అసలు ఏదైనా సరే ది బెస్ట్ ఉంటుందని, క్లారిటీతో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 2 kidsతో నా ప్యాషన్ని ఈ విధంగా ఎగ్జిబిట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో నా ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ ఎంతైతే ఉంటుందో దానికి 2 సపోర్ట్ అండ్ లవ్ మీరు ఇవ్వడం వలనే ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పచ్చు. మన సాంప్రదాయాలను, ఆచారాలను ముందుకు తీసుకెళ్లే చక్కటి పూజా విధానాలైనా లేకపోతే మోటివేషన్ వ్లాగ్స్ అయినా మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రమే, ఇంకేది అడగట్లేదు మిమ్మల్ని. ఇక్కడ మన వ్యూయర్స్ని ఇంకొక విషయాన్ని కూడా అడగాలనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి టాపిక్ పై మీకు వీడియో కావాలనుకుంటున్నారో డెఫినెట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సజెషన్స్ని తప్పకుండా మర్చిపోకుండా కమెంట్స్లో షేర్ చేయండి. మాల్ ఆఫ్ ఏషియా ఎయిర్పోర్ట్కి నియర్ బైగా ఉంటుంది. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం రావడం, సో షాపింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకు యూనిక్గా ఉన్నవన్నీ కూడా మన వ్యూయర్స్తో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో మూవీకి ఇంకా టైం ఉంది. సో పిల్లల్ని తీసుకొని అలా షాపింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. కొన్ని డిఫరెంట్గా ఉన్నవి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ ఏంటంటే దీని నేమ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అండ్ యూనిక్గా ఉంది, పర్సిమాన్. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకు డేట్స్ ఉంటాయి కదా అలా ఉంటుందంట. నేను కూడా ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ అండ్ సి చాలా రిచ్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నాను అసలు ఈరోజు షూట్ చేయకూడదు, కంప్లీట్గా షాపింగ్ కానీ లేకపోతే మూవీని ఎంజాయ్ చేసి రావాలని. కాకపోతే ప్యాషన్ ఊరుకోదు కదా, ఎంత హార్డ్ వర్క్ అయినా సరే, ఎంత టైర్డ్గా ఉన్నా సరే షూట్ చేయాల్సిందే. ఇంకా మనం చేసే వర్క్ మనకి ఇష్టమైతే కనుక, దాని మీద ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే కనుక ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే చేసుకుంటాము. ఏదో హడావిడిగా కంటెంట్ కోసమని షూట్ చేయడం కాదు, ప్రజెంటేషన్ కానీ లేకపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కానీ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ని మన వ్యూవర్స్ ముందు ఉంచిన తర్వాత మీరు పంపించే కమెంట్స్ కానీ లైక్స్ కానీ ఇంకా అసలు ఆ హార్డ్ వర్క్ అంతా మర్చిపోయేలా చేస్తాయి. మీకు ఎస్పెషల్లీ ఈ కంప్లీట్ వీడియోలో ఏ పార్ట్ పర్టికులర్గా బాగా నచ్చింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి.
ఇందాక చెప్పాను కదా మూవీకి ఇంకొంచెం టైం ఉంది, సో పిల్లలతో కలిసి కొద్దిసేపు రిలాక్స్ అవుదామని ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. బ్రౌనీ అయినా లేకపోతే కప్ కేక్స్ అయినా ఆర్డర్ చేద్దామని. అండ్ నాకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కాఫీ తాగాలనిపించింది. ఒక్క ప్రొఫెషన్ అని కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా సరే సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్. మనకెంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే కొంచెం బ్రేక్ తీసుకొని కిడ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే నిజంగా ఒక థెరపీ లాంటిదే. ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ లేకపోతే అవుటింగ్ వెళ్ళడం కానీ ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చి మనం మన రెగ్యులర్ రొటీన్లోకి వచ్చి ఎఫెక్టివ్గా అండ్ ఎఫిషియెంట్గా ప్రొడక్టివ్గా మనం వర్క్స్ చేసుకోవచ్చు. అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా పిల్లల కోసమని గ్లూటెన్ ఫ్రీ ఈ బ్రౌనీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకు జాగ్రీతో చేశారనమాట. స్పెషల్గా నా కోసమేమో నాకు నేను ట్రీట్ ఇచ్చుకున్నట్లు ఈ లాటేని ఆర్డర్ చేసుకున్నాను. మ్యాక్సిమం ఇంట్లో కూడా వైట్ షుగర్ని యూజ్ చేయను కదా, ఇక్కడ కూడా నాకు ఆప్షన్ ఉంది. జాగరీ పౌడర్ కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసేసుకున్నాను. మంచి కాఫీని ఇలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఎంత టెన్షన్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నా సరే చాలా వరకు రిలీఫ్ అయిపోవచ్చు. ఇందాక ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఎవరైనా కావచ్చు, ప్యాషన్గా తీసుకొని ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎఫర్ట్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన హార్డ్ వర్క్ కానీ టైం కానీ ఇంకా ఫ్యామిలీ టైం అంటూ చాలా తక్కువైపోతుంది. దాంతోపాటు కాంప్రమైజెస్ ఉంటాయి. మెయిన్గా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. నేను ఇక్కడ మెన్షన్ చేసినట్లు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇలాగే ఫీల్ అవ్వాలని లేదు. ఎవరెవరి ఇండివిజువల్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. కంటెంట్ క్రియేషనే ఒక బిగ్ టాస్క్. దాంతోపాటు షూట్ అని, ఎడిటింగ్ అని, వాయిస్ ఓవర్ అని ఇవి మొత్తం కూడా కలిపి కొన్ని డేస్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఇవన్నీ చేయాలంటే ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి. దాంతోపాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మూవీస్కి వెళ్ళే టైం కూడా ఉండదు. ఎప్పుడు మన కంటెంట్ క్రియేషన్, ఈ ఎడిటింగ్స్ అని ఇవన్నీ వీటితోనే టైం అంతా వెళ్ళిపోతుంది. అందుకే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక మంచి మూవీని ఎంజాయ్ చేయాలనుకున్నాను. లైఫ్లో ప్యాషన్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. మాల్ ఆఫ్ ఏషియా ఇంటీరియర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఎటు చూసినా గ్రీనరీ, ఫౌంటైన్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత కొన్ని అవుట్ఫిట్స్ని ట్రై చేద్దామని ప్యాంట్లూన్స్కి వెళ్ళాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ పర్పుల్ కలర్ అయితే అసలు ఎంత కంఫర్టబుల్గా అనిపించిందో. టాప్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఈస్ హియర్. ఎస్, మూవీలోకి వచ్చేసాం అనమాట. ఎంటర్ అవుతూ ఉన్నాము. పుష్ప 2 అసలు అనుకోకుండా చేసిన ప్లాన్ అయినా సరే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మూవీ చూసిన తర్వాత. ఎవ్రీ సీన్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వ్యూవర్స్ని, ఆడియన్స్ని వేరే లెవెల్కి ఒక ప్రౌడ్నెస్ని క్రియేట్ చేశారు డైరెక్టర్ అయితే. టోటల్ పుష్ప 2కి మెయిన్ అసెట్ అంటే సినిమాటోగ్రఫీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి. యాజ్ ఏ వీడియో క్రియేటర్గా నాకు అనిపించింది అయితే సినిమాటోగ్రఫీ ది బెస్ట్గా ఉంది. అసలు డైరెక్ట్గా ఏదో మనం సినిమా థియేటర్లో చూస్తున్నాం అన్నట్లు కాకుండా మనం ఆ సీన్లో, ఆ సిచ్యువేషన్లో ఉన్నట్లే అనిపించింది. అంత రియాలిటీగా ఉంది. ఇక స్పెషల్గా డిఎస్పి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పని లేదు. బ్లాక్ బస్టరే ఇంకా. అండ్ కనిష్క వేసిన డ్యాన్స్ చూసి ఆ 2 రోస్ మా సేమ్ రోల్ ఉన్న వాళ్ళు అండ్ ఫ్రంట్ వాళ్ళు అసలు మెయిన్ మూవీలో ఉన్న సాంగ్నే చూడలేదన్నమాట, తిన్నే చూస్తూ ఉన్నారు. అంత బాగా చేసింది. సో చూసారు కదా, ఇది వాల్టీ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.